తెలంగాణపై మరోసారి విషం కక్కారు పచ్చ పార్టీ నేతలు. టీడీపీ మహానాడులో మరోసారి తెలంగాణపై అక్కసు వెళ్లగక్కారు. తెలంగాణ అనే పదమే డిక్షనరీలో లేదంటూ ప్రేలాపనలు పేరారు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కాని నరసింహులు. తేనె పూసిన కత్తులతో మరోసారి తెలంగాణపై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నామని మహానాడు వేదికగా వెల్లడించారు. తెలంగాణను అవమానిస్తుంటే కనీసం వారించకుండా చంద్రబాబు కితాబుల కోసం పల్లకిలిస్తూ మురిసిపోయారు అక్కడే ఉన్న తెలంగాణకు చెందిన టీడీపీ నేతలు. డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆంధ్ర కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు. తెలంగాణలో ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆంధ్ర కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు. తెలంగాణలో ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆంధ్ర కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు. తెలంగాణలో ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆంధ్ర కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు. తెలంగాణలో ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆంధ్ర కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు. తెలంగాణలో ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. టీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు ఉన్నారు. బాలరాజు గారు చెప్పండి, ఏదైతే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా తెలంగాణ మీద అక్కసు వెళ్ళగక్కుతూ ఉండడం, అక్కడ తెలంగాణ నాయకులు ఉండి కూడా పట్టించుకోకపోవడం, దీన్ని ఎలా చూడాలి? ముందుగా న్యూస్ ద్వారా చెప్పేది ఏంటంటే, ఇలా తెలంగాణలో చంద్రబాబు బానిసలు ఇలా బానిస జపం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి. ఇంకా చంద్రబాబు నాయుడు చేసేటువంటి కుక్కకు బొక్కలేస్తే వేసి చూస్తున్నట్టుగా ఇలా తెలంగాణ సమాజంలో కొంతమంది టీడీపీ నాయకులు ఆంధ్ర ప్రాంతంలో మహానాడులో మాట్లాడుతున్న మాటలు చూస్తే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి ఏ విధంగా తెలంగాణ పట్ల తెలంగాణ వ్యతిరేకత అనేది ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ 2-3 అంశాలు స్పష్టంగా మనం చెప్పగలం. ఏం చెప్పగలం అంటే, గతంలోనే మన పార్లమెంట్ లో పార్లమెంట్ సంబంధించిన టీడీపీ ఎంపీ ఆ లావు చీకిత దేవర ఏం మాట్లాడతాడు, ఆ తెలంగాణ సంబంధించిన విభజన డోర్లు బంద్ చేసి జరిగిందని చెప్పేసి మాట్లాడతారు. ఇలా చంద్రబాబు నాయుడు కనసనుల్లో ప్రతి నాయకుడు కూడా తెలంగాణ పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తుండడానికి పార్లమెంట్ లో ఏదైతే మన రావు శ్రీకృష్ణదేవరాయ పార్లమెంట్ లో ఎంపీ గారు చేసిన వ్యాఖ్యలు నిదర్శనం. ఇలా నేను స్పష్టంగా అడుగుతా ఉన్నాను, ఇలా తెలంగాణ ప్రాంతంలో టీడీపీ నాయకులు ఇంకా నిస్సిగ్గుగా నిర్లజ్జగా తెలంగాణ పట్ల తెలంగాణ వ్యతిరేకతను వ్యక్తం చేస్తా ఉంటే ఇంకా కూడా ఎందుకు ఈ ప్రాంతంలో టీడీపీని ఇంకా మోయాలను అర్థం కావట్లేదు తెలంగాణ ప్రజలు. మొన్ననే రీసెంట్ గానే చంద్రబాబు నాయుడు ఒకవైపు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ గారు వచ్చి తెలంగాణ గడ్డ మీద ఎటువంటి కుట్రలు చేయాలనో ఎటువంటి సమావేశం జరిగిందో మనం స్పష్టంగా తెలంగాణ ప్రజలందరూ కూడా చూసినారు. ఒకవైపు పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య గారు మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటట ఇండియా పాకిస్తాన్ విభజనతో పోలుస్తున్న సందర్భం కనపడతాం. ఒకవైపు ఏమో ఇవాళ బక్కని నరసింహులు అని చెప్పేసి వారి యొక్క పొలిట్ బ్యూరో మెంబర్ అయినటువంటి ఇతను చంద్రబాబు నాయుడు సమక్షంలో లోకేష్ సమక్షంలో చంద్రబాబు నాయుడు యొక్క కుట్రలతోటి తెలంగాణ అనే పదం డిక్షనరీ లేదని మాట్లాడతారు. సన్నాసులు దద్దమ్మది ఏం చెప్పాలి, త్రిలింగ దేశమైనటువంటి తెలంగాణ అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నది. ఈ ప్రాంతం అనేది ఆంధ్ర ప్రాంతంలో కలవకుండా హైదరాబాద్ రాష్ట్రంగా
అనేక సందర్భాల్లో అంటే ఆంధ్రాలో లేనటువంటి హాస్పిటల్స్ కావచ్చు, ఆంధ్రాలో లేనటువంటి కాలేజెస్ కావచ్చు, ఆంధ్రాలో లేని అనేక రకాల అసెంబ్లీ నిర్మాణాలు కావచ్చు, ఒక అధునాతనమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఈ ప్రాంతంలో ఒక కొన్ని వందలేళ్ల నుంచి ఉన్నటువంటి సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఇలా తెలంగాణ చరిత్రను, తెలంగాణ సంబంధించినటువంటి భౌగోళిక స్వరూపాన్ని, తెలంగాణ సంబంధించినటువంటి భాషను, తెలంగాణ సంబంధించిన యాసను అనేక సంవత్సరాలుగా కుట్రలు చేసినటువంటి ఆంధ్ర ప్రాంతం నాయకులు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు అనేక మంది కుట్రలు చేసి ఆంధ్ర ప్రాంతంలో కలపబడితే తెలంగాణ అనే పదమే డిక్టేర్ అని చెప్పేసి మాట్లాడేటువంటి దద్దమ్మలు సన్నాసులు ఇవాళ ఈ తెలంగాణ గడ్డ మీద చంద్రబాబు నాయుడు బానిసలు మాట్లాడుతూ ఉంటే ఇలా సిగ్గేస్తా ఉంది. ఇవాళ నేను ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అది పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొంది, రాజ్యసభలో ఆమోదం పొంది, లోక్సభలో ఆమోదం పొంది ఏర్పడితే ఇంకా కూడా తెలంగాణ ఏర్పాటును జీర్ణించుకోకపోతే మనం ఏమనాలి అలా అంటే మళ్ళీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించే శక్తులన్నీ కూడా ఏకమై మరొకసారి కుట్రలు చేసే ప్రయత్నం చేస్తా ఉంది. గతసారి చంద్రబాబు నాయుడు యొక్క ఏజెంట్ గా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రూపంలో వచ్చి ఇక్కడ తెలంగాణ మీద కుట్రలు చేసినారు. మళ్ళా ఈ రోజు పవన్ కళ్యాణ్ రూపంలో, నరేంద్ర మోదీ గారి రూపంలో, అదే విధంగా ఇలా చంద్రబాబు నాయుడు గారి రూపంలో మరొకసారి వచ్చి తెలంగాణ మీద కుట్రలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా చంద్రబాబు నాయుడు వేరు కాదు, రేవంత్ రెడ్డి వేరు కాదు, ఇలా భక్తని నరసింహులు మాట్లాడిన మాటలు వేరు కాదు, పవన్ కళ్యాణ్ వేరు కాదు. వీళ్ళందరూ కూడా తెలంగాణ వ్యతిరేక శక్తులే. ఈ తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ కూడా కూడగలుపుకొని కేసీఆర్ ఉంటే మా ఆటలు సాగవని, గులాబీ జెండా ఉంటే తెలంగాణలో మా కుట్రలు సాగవని ఒక కుట్ర చేసి ఒక అబద్ధపు ప్రచారం చేసి రేవంత్ రెడ్డి రూపంలో టీడీపీ మరియు అన్ని తెలంగాణ వ్యతిరేక శక్తులు కాంగ్రెస్ పార్టీలో ములాఖతై ఇవాళ కేసీఆర్ గారిని తెలంగాణ గులాబీ జెండాని ఇక్కడ ఓడగొడితే మా ఆటలు సాగుతాయని చెప్పేసి కుట్రలు చేసిన వాస్తవాన్ని కూడా ఇలా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రజలు ఒక్కొక్క రోజుగా గమనిస్తా ఉంటే ఇవాళ ఇంత నిసిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే ఆంధ్ర ప్రాంత నాయకులు జపం చేయాలనుకుంటే వాళ్ళు కాలు మొక్కితే పదవులు వస్తాయి అనుకుంటే వాళ్ళ బూట్ల దూడ్చండి, కానీ కాళ్ళ దగ్గర ఉండండి. కానీ తెలంగాణ అనేటువంటి చరిత్ర లేదని మాట్లాడతారు. తెలంగాణ సంబంధించినటువంటి నైసర్గిక స్వరూపమైన చదువు వీళ్ళకు సన్నాసులకు ఇంత నిసుగ్గుగా మాట్లాడతారా? ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో సుమారు 14 సంవత్సరాలు ఈ జెండా, గులాబీ జెండా అనేక మంది యువకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు ప్రాణార్పణం చేసి పోరాటం చేసి మళ్ళీ తొలి దశ పోరాటంలో అనేక మంది యువకులు ప్రాణార్పణ చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం తలొగ్గి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే పార్లమెంట్ సాక్షిగా ఇంకా కూడా వీళ్ళు ఇంకా మాట్లాడుతూ ఉన్నారంటే ఇవాళ తెలంగాణ పైన ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయో తెలంగాణలో ఉన్నటువంటి సమాజం ఆలోచన చేయాలా, మేధావి సమాజం ఆలోచన చేయాలి, కవులు కళాకారులు ఆలోచన చేయాలి, రాజకీయ పక్షాలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ పక్షం అది 3 రంగుల జెండా అయినా, పసుపు జెండా అయినా, కాజాబ్ జెండా అయినా కూడా, జనసేన పేరుతో వచ్చేటువంటి న్యూ జెండా అయినా కూడా ఈ జెండాలన్నీ తెలంగాణ వ్యతిరేక శక్తులే. ఈ తెలంగాణకు ఒక వాచ్ డాగ్ లాగా, ఈ తెలంగాణకు ఒక రక్షణ కవచం లాగా, తెలంగాణకు శ్రీరామ రక్ష లాగా ఉండేది ఒక గులాబీ జెండే కేసీఆర్ నాయకత్వం అని చెప్పేసి ఆలోచించాల్సిన సమయం ఆస్థానమైంది. అన్న సందర్భంగా టీవీ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నాం. ఆవేదనతో మాట్లాడుతున్నామండి. కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలు, కాకతీయ యూనివర్సిటీలు, అన్ని యూనివర్సిటీలలో కేసీఆర్ గారి బాటలో నడిచి, కేసీఆర్ గారు చూపించిన మార్గంలో నడిచి ఎన్ని కేసులైనా బెదరకుండా, బాసువాయి గోళాలకు బెదరకుండా, లాఠీ దెబ్బలకు బెదరకుండా కేసీఆర్ గారు చూపించిన తెలంగాణ బాటలో నడిచి తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తే ఆ రోజు పోలీసు రూపంలో కుట్ర చేస్తుంది, అది మీడియా రూపంలో కుట్ర చేస్తుంది, అదే విధంగా రాజకీయ కోణంలో కుట్ర చేస్తుంది. అనేక కుట్రలు చేసి పెప్పర్ పేరు చల్లి తెలంగాణ రాకుండా అడ్డుకోవాలని చూసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇవాళ ఆంధ్ర పెట్టుబడిదారు వర్గంతో పాటుగా ఆంధ్ర రాజకీయ పార్టీలు తెలంగాణలో సంచరిస్తూ ఇవాళ తెలంగాణ వ్యతిరేక కుట్రలు చేస్తా ఉంటే మహానాడులో కూడా మళ్ళీ కుట్ర చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా దీన్ని తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ శత్రువు ఎవడో తేలిపోయింది, ఈ తెలంగాణకు కుట్రలు చేసే వాళ్ళు ఎవరో తేలిపోయింది. కాబట్టి 100% మరొకసారి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ వ్యతిరేక శక్తుల్ని, ఈ కూడబలుకున్నటువంటి ఈ తెలంగాణ కుట్రదారులందరినీ కూడా తరిమే సమయం మళ్ళీ ఆసనమైంది. ప్రజలు మళ్ళీ అవేర్ కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఎన్ని కుట్రలు అర్థమైతా ఉంది. అలా ఒకప్పుడు తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడితే అదే అస్తిత్వాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి రూపంలో, మళ్ళీ చంద్రబాబు నాయుడు రూపంలో అస్తిత్వం కుట్రలు జరుగుతా ఉన్నాయి. ఇవాళ మొత్తం ఆంధ్ర అధికారుల యొక్క సిస్టమ్ వేసి ఇవాళ ఇరిగేషన్ లో ఉన్నటువంటి IAS ఆఫీసర్ కూడా తెలంగాణ వ్యతిరేక శక్తిగా ఉన్నాడు. ఇవాళ
ఇలా తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి జలాలు, తెలంగాణలో కృష్ణా జలాలు దోచుకపోతా ఉంటే మాట్లాడని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పుకున్నటువంటి ఈ సన్నాసులు ఇవాళ తెలంగాణ పదమే లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ సంబంధించినటువంటి ఇవాళ బంకచర్ల రూపంలో, అదే విధంగా నల్లమల సాగర్ రూపంలో, పోలవరం రూపంలో ఇవాళ కుట్రలు చేసి 200 టీఎంసీలు ఎత్తుకపోతా ఉంటే, చంద్రబాబు నాయుడు ఎత్తుకపోతా ఉంటే మాట్లాడిన దద్దమ్మ రేవంత్ రెడ్డి. ఆ దద్దమ్మకు తాళాలు వేసేటువంటి భజనలు చేసేటువంటి భజన పరులు తెలంగాణ తెలుగుదేశం నాయకులు. ఇవాళ ఎన్డీఏ నాయకులని పేరు చెప్పుకొని 8 మంది టీడీపీ, 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో ఉంటారు. వీళ్ళు కనీసం అండి తేజస్వి సూర్య అనేటువంటి ఒక చిన్న గుర్ర అయినటువంటి ఏమీ తెలియని ఒక అమాయకుడైనటువంటి ఒక తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటు ఇండియా పాకిస్తాన్ విభజనతో పోలిస్తే ఒక్కడు మాట్లాడండి. అదే భారత రాష్ట్రం ఎంపీలు పార్లమెంట్ లో ఉంటే ఖచ్చితంగా గల్లా బట్టి గుంజుకొచ్చే వాళ్ళు తేజస్వి సూర్యని. ఇలా తెలంగాణ సంబంధించినటువంటి కొట్లాట, తెలంగాణ తన్లాట, తెలంగాణ సంబంధించినటువంటి పోరాటం ఇవన్నీ కూడా కించపరిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఏలం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ అమరవీర త్యాగాలను ఏలం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని కుట్ర చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు దేనికోసం తల్లాడు? రైతాంగం బాగు కోసం తల్లాడు, ఇవాళ యువకుల కోసం తల్లాడు, నిరుద్యోగుల కోసం తల్లాడు, తెలంగాణలో సబ్బండ వర్గాలు అభివృద్ధి చెందాలని తల్లాడు. కాళేశ్వరం అనేటువంటి అద్భుతమైన ప్రాజెక్టు కడితే దాని మీద కూడా కుట్రలు చేసినారు, దాని మీద అబాస్పాలు చేసినారు, మేడిగడ్డ మీద దుష్ప్రచారం చేసినారు. తెలంగాణలో దళిత బంధు రూపంలో దళితులకు న్యాయం చేద్దామంటే దాని అబాస్పాలు చేసినారు. బీసీ బంధు తీసుకొస్తే దాని అబాస్పాలు చేసినారు. కేసీఆర్ కిట్ అన్నాడు అద్భుతం, దాని మీద అబాస్పాలు చేసినారు. అంటే కేసీఆర్ ఉంటే ఇలా ఆటలు సాగవు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ 3వసారి అయితే ఆటలు సాగవు. కాబట్టి చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ ఈ తెలంగాణ వ్యతిరేక కూడా కేసీఆర్ 3వసారి గెలవనియొద్దని చెప్పేసి కుట్రలు పడిన వాస్తవం ఇలా బయటపడతా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ బాలరాజు గారు.